భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెడ్డిపాలెం గ్రామ చెరువు వద్ద ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు చెరువు పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. చెరువు పరిసరాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను తొలగించి క్లీన్ చేశారు. చెరువు, పాఠశాల ప్రాంగణాల్లో మొక్కలు నాటారు. గ్రామంలో ఇంటి నుండి ఇంటికి వెళ్లి అవగాహన కల్పిస్తూ శుభ్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి బాలయ్య, ఎంపీడీఓ జామలారెడ్డి, ఐటీసీ పీఎస్పీడీ ప్రతినిధి చెంగల్రావు, ఎంఎస్కే ప్రతినిధి గీత, ఎస్ఎస్జీఎస్, మైరాడా, వాష్, ఐజీడీ, ప్రథమ్, బంధన్ వంటి ప్రముఖ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలా. ఎవరో ఏ ఉద్యోగం ఏ అధికారి చేస్తే కాదు, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. అవి పశువులకు కావచ్చు, మానవులకు కావచ్చు. మరి క్యాన్సర్ లాంటి భూతాలు కూడా ఈ ప్లాస్టిక్ వలన వస్తుంది. మరి మూగజీవాలు కూడా ప్లాస్టిక్ను తిని ఎంత నష్టపోతున్నామో కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి ముఖ్యంగా యువతకు కూడా మనం ప్రతి ఒక్క తల్లిదండ్రి మరి వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలకి అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ ఏరవేతలో కానీ, శానిటేషన్లో కానీ ముఖ్యంగా చెట్లు అనేది ప్రధానంగా విరివిగా పెంచాలి. మరి ఎండాకాలం వచ్చినప్పుడు మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము. మరి వాళ్ళ ఏసీ లేకుండా మరి బతికే పరిస్థితి లేకుండా మనం తయారైనాం. ఏసీ అనేది కంపల్సరీ అయింది. మరి ఇవన్నీ నిర్మూలించాలి. రాబో భావితరాలు కొన్నాళ్ళ పాటు మంచిగా ఉండాలి అంటే ప్లాస్టిక్ నిరోధించాలి. సేమ్ టైం చెట్లు నాటాలి విరివిగా. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకి ప్రతి గ్రామ పంచాయతీలో మరి లక్షల రూపాయలు వెచ్చించి, కోట్ల రూపాయలు వెచ్చించి నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో నర్సరీలు కూడా ఏర్పాటు చేసాం. అదేవిధంగా నాగినేని ఫ్లోర్లో కూడా మరి 34,000 టార్గెట్తో నర్సరీ కూడా పెంచడం జరిగింది. గ్రామస్తులు ముఖ్యంగా వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి నర్సరీల పట్ల అవగాహన పెంచడం, మరి మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్లాస్టిక్ తీసేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవన్నీ కూడా మరి చేయాలి. ముఖ్యంగా చాలా పనులు ఉన్నాయి. మరి మనము ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇది ప్రతిజ్ఞతో కాకుండా ప్రతిజ్ఞలో ఏముందో కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా తడి చెత్త, పొడి చెత్త వేరు చేయటం, డంపింగ్ షెడ్కు తరలించడం, ఈ పనులన్నీ కూడా చేస్తున్నాము. ఇంకా కూడా ఈ దినాన్ని పురస్కరించుకొని మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. Hi Nilor, please subscribe to N3 TV.